గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి అలసిపోయినాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలుచుంటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెడితే బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే, అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్? మగధిరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా? అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా, టీవీ 9లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్ గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్ కి అన్యాయం జరిగింది అనిపించింది, అందుకే ఆ టాలెంట్ కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే. సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక్క ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే, మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో పడిపోయాడు. అవునా? తప్పకుండా రా. బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా. ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసేంట చెరువులో. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్లే వాళ్ళ రెడీ అయ్యొచ్చో? ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టరు, ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురమ్మన్నా, వెళ్ళు. అక్కర్లేదండి, ఆల్రెడీ లోపల ఉంది. ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి, ఇక్కడితో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హాయ్.
హాయ్. ఏంట్రా ఇది? రే ఇదేనా పౌడరు? దీన్ని వేసుకుంటే తల్లగా కనిపిస్తాం. 10 రూపాయలు ఇచ్చి కొన్నాను, అందరూ 1 రూపాయి ఇచ్చేయండి. ఇస్తాను. ఉండు. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకే ముందు పిల్లల్ని షూట్ చేసి తర్వాత డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, కమాన్ బాయ్స్. ఏరా రామ్ చరణ్ లా ఉన్నానా? ముఖాల నిండా ఆ పౌడర్ ఏంట్రా, తుడుచుకోండి. ఈ గ్లామర్ కూడా పోగొట్టేసరే. అందరూ వరుసగా నించోండి. నిలబడండి రా. సుధీర్, పిల్లలందరినీ వరుసగా షూట్ చేయి. ఓకే. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఓకే. శ్రీను, అందరితో ప్రాక్టీస్ చేయించు. సరే మాస్టర్. టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్. చూసావా మీ చెల్లి నాకు ఎంత అన్యాయం చేసిందో? ఏం చేసిందండి? షూట్ చేయలేదు నన్ను. అయ్యయ్యో, మీరు సొంత బావా, మిమ్మల్ని ఎందుకు షూట్ చేసి చెప్పండి. షూట్ చేయడం గన్న పెట్టి కాదే, కెమెరా పెట్టి. టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది. ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడిని కదా. నువ్వు ఇంట్లో నన్ను ఆడినట్టు. నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా, నువ్వు ఈ ఊరిని బాగా డెవలప్ చేయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అంటే ఇంకెప్పటికీ చేయవన్నమాట. బావా, అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఎన్నింటికే? ఇదిగో వచ్చే టైం అయింది, టీవీ ఆన్ చేయి. అదిగో అదిగో మనోడు. టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు. టీంలో ప్లేస్ దొరికితే సచిన్ అంతటోడు అయ్యేవాడని ఒక తండ్రి. మా అమ్మాయి టెన్నిస్ బాగా ఆడుతుంది. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే సానియా మిర్జాని మించిపోయేది అని ఒక తల్లి. చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆట ఏదైనా కూడా వాళ్ళ పిల్లలు ఆటలో ఒక మంచి స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే వాళ్ళలోని టాలెంట్ ని గుర్తించాలి. కానీ కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు. అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈయన పేరు రాము. సకినేటిపల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు. హలో సార్, నేను సురేష్ మాట్లాడుతున్నాను. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? FTV చూస్తున్నా. చెప్పు. FTV తర్వాత చూడొచ్చు, ముందు టీవీ నేను చూడండి సార్. TV9 ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా? అవును సార్. చూస్తానులే. TV9 అంటే TV9 ఏమొస్తుంది TV9 లో? రాము గారు, మీరు ఈ ఛాలెంజ్ చేయడానికి కారణం? నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని. అంటే సెలెక్ట్ అయిన టీమ్ లో టాలెంట్ లేదంటారా? సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను. నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ అడగాలి. అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు, టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు. అన్ని చోట్ల పలుకుబడి, డబ్బుకే విలువ. ఎంత బాగా ఆట ఆడగలిగేవాడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు. క్రికెట్ నుంచి హాకీ వరకు, ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. వెళ్ళిన టీం ఓడిపోయిందని చూస్తారు కానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్ళు ఉన్నారా లేదా అని చూడరు. సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు, కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు. దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకోండి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, విదేశాలకు తీసుకెళ్తారు, సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు తీసేశారో తెలీదు. అన్నిటిలోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడా రంగాన్ని ప్రక్షాళన చెయ్యాలనంటున్నారే. చెయ్యాలి. నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు, సెలక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి. ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటలను ఎంకరేజ్ చేయడం లేదంటారా? ఎక్కడ చేస్తుందండి? మన గవర్నమెంట్ దృష్టిలో, జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్, ఆటగాళ్ళంటే క్రికెటర్స్ అంతే. 12 దేశాలు ఆడే క్రికెట్ లో 2వ స్థానమో 3వ స్థానం వస్తే చంకలు గుద్దుకుని ఆనందపడిపోతాం. అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి, 130. అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి. 1889లోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది. 1898లో మన దేశంలో నిర్వహించిన డ్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన వాటిలో 3వది. 1951, 1962 ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను.
ఇది ఆవేశం కాదండి, ఆవేదన. ప్రపంచ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి మన దేశంలో టాలెంట్ లేక కదండి, ఆ టాలెంట్ ని ప్రోత్సహించేవారు లేక. నా నమ్మకం ఒకటే, నిజమైన టాలెంట్ ని మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది. అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందని నేను ఛాలెంజ్ చేశాను. డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను. గెలుస్తావా? పిచ్చి వేధవ. గెలుస్తారంట ఛాలెంజ్ నాతో. హలో, నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను. సార్ సార్ చెప్పండి సార్. నువ్వు టీవీ నైన్ చూసావా? సార్ చూశాను సార్. అది నువ్వు చెప్పేది ఫోన్లో వినడానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వాట్ మిస్టర్ అజయ్, ఏంటిదంతా? నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్లు చేయడానికి ఇదేమైనా నీ ఇంటి విషయం అనుకున్నావా? అది కాదు సార్, వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఎమోషన్ లో. బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడు, సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. అబ్బాయి అలాంటిదేం జరగదు సార్. నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు. ఓడించలేరని నువ్వనుకుంటున్నావు, ఓడించగలరని నేననుకుంటున్నాను. ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్. నీకా పిల్లల గురించే తెలుసు, నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు. మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్ రామ్ పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నీతో ఛాలెంజ్ చేసింది అతను. ఏంటి సార్ మీరు అనేది? ఆ తెలుగు మాస్టర్ సాకేత్ రామా? అవును, చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్కి సెలెక్ట్ కావాల్సిన వాడు. లాస్ట్ మినిట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తను అలా అయిపోయాడు. బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేస్తుంటాడు. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు సార్ నా టీం మీద గెలవడం. చూడు మిస్టర్ అజయ్, కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. టీంలో సెలెక్ట్ అయిపోయాం కదా రిలాక్స్డ్ గా మీ వాళ్ళు ఆడతారు, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు. ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్. గెలవకపోతే మంచిదే, కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టు. యూ కెన్ గో నౌ. లుక్ బాయ్స్, 15వ తారీఖు మనకి సకినేటిపల్లి టీం కి మ్యాచ్ ఉంది, తెలుసు కదా? నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన టీంతో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి. ప్రాక్టీస్, కమ్ ఆన్. యాండి ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలకా? ఏం పార్లమెంట్ సమావేశాలు కలమంట? అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు? మహా అయితే పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అది తెలుసు కదా, మరి ఎందుకు అడగటం? బుద్ధి తక్కువై. అది ఉంటే కదా ఎక్కువ తక్కువ తెలడా. అమ్మో, మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు, మాస్టర్ గారి కోసం. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు. థ్యాంక్సా? ఎందుకండి? ఎందుకంటారేంటండి, మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు. పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం. అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి. మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దానికి కారణం నేను కాదు, ప్రియా. ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రాం ఉండేది కాదు. మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే నా మరదలు ప్రియాకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. మీకెందుకు? పర్మిషన్ ఇచ్చినందుకే. నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది, కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం కలిగింది. నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి గానీ ఆట గురించి గానీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చెప్పింది విన్న తర్వాత మన ఊరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుందండి. గెలిస్తే ఏంటంటే ఆల్రెడీ గెలిచినట్టే. మాస్టర్ మీద మాకెంతో నమ్మకం ఉంది. ఎలా బాబురా? అంతే కదా మరి. టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడతామంటున్నారు మాస్టారు. అలాగా? ఈ రోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్కి రమ్మనండి. మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వెనకాల మేము అందరూ ఉంటామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు? గెలుపు మీద మీకు నమ్మకం లేదా?
నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓస్ అంతే కదా, ఆ సంగతి నాకు వదిలేండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? గుడ్ షాట్.